హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్డిష్ టాక్స్. ఇది అమ్మమ్మ వాళ్ళ విలేజ్. చూసారు కదా, మొత్తం రేగడి మట్టే ఉంటుంది. ఇక్కడ మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి నియరెస్ట్ ప్లేసెస్లో. ఇది మహా సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట. మేమైతే గుడిబండ రిటర్న్ అయిపోయాము. మిడిల్లో ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి వద్దామని వచ్చామన్నమాట. చూసారు కదా డే టైం కూడా క్రౌడ్ ఎంత ఉందో. మేమైతే బైక్ అసలు దిగలేదు, డైరెక్ట్గా లాస్ట్ వరకు వెళ్ళి వీడియో తీసుకుని మళ్ళీ వచ్చాము. అది కూడా మీకు డే టైం వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దామని. టెంపుల్ బ్యాక్ సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి. చూసారు కదా, ప్రతి ఒక్క ప్లేస్లో షాపింగ్ ఏరియాసే ఉంటాయి. ఈ జాతరలో ప్రతి ఒక్కటి దొరికిద్ది. కిచెన్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా దొరికిద్ది. ఫైనల్గా నేనైతే మమ్మీకి బ్యాంగిల్స్ తీసుకుందామని కొన్ని బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ డేస్లో కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది అనుకుంటాము, బట్ మాకైతే ఎక్కడ కాస్ట్ అయితే రెడ్యూస్ చేయలేదు. చూసారు కదా, ఇదంతా టెంపుల్ దగ్గర. నియరెస్ట్ విలేజెస్ వాళ్ళు ఈ టైం వస్తారంట, ఎందుకంటే కాస్ట్ చాలా తక్కువ ఉంటాయని. నిజంగానే కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి, బట్ బార్గెన్ చేయటం రావాలి. నాకైతే అసలు రాదు. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో రైడ్స్ అయితే ఏమీ లేవు అనమాట, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంత ఎండకి ఎవరు రైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళరు, షాపింగ్ ఏరియాలోనే ఉంటారు. చూసారు కదా, మనకి డే అనేది ఉండదు, నైట్ అనేది ఉండదు. షాపింగ్ అంటే ఎప్పుడైనా వస్తాము. మెయిన్లీ జాతరలో కూడా చాలా తక్కువకి వస్తాయని అందరం వచ్చారు. ఎట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కూడా చాలా ఉంది. ఇక్కడేమో అన్నదానం పెడతారు. ఈ 1 వీక్ అయితే అన్నదానం ఉంటుంది కంటిన్యూస్గా మార్నింగ్ టైంలో. నేను కొన్ని క్లిప్స్ జ్యువెలరీ కోసం అయితే వచ్చాను, బట్ నాకు ఇక్కడ ఏం నచ్చలేదు. జస్ట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, ఇవే ఏంటంటే శివాలయం నుంచి మేలచెరువులోకి ఎంట్రీ అవుతున్నవే. ఇక్కడ కూడా మొత్తం షాప్సే పెట్టేశారు. ఇంకా లెమన్, వాటర్ మిలన్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంటికైతే వచ్చేసరికి అంకుల్ వాళ్ళు అయితే ఉన్నారు మాకు మంచిగా టైంపాస్ అవ్వటానికి. 2 అంకుల్స్ అయితే హాయ్ చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్కి. నెక్స్ట్ కార్పూస షార్ట్ అయితే పెడుతున్నాను, చూసేయండి. హలో ఎవ్రీవన్, ఇది మల్లారెడ్డిగూడెం నుంచి గుడిబండ వచ్చాక తీసిన షార్ట్ అనమాట. మమ్మీ కార్పూస చేద్దామని నాకు పిండి ఇచ్చింది. ఇది బియ్యపిండి, శనగపిండి, వాము, సాల్ట్ అండ్ ఇష్టం ఉంటే సోడా, ఉప్పు కూడా కలుపుకుంటారనమాట. మేమైతే ఇంతవరకే కలిపాము. చూసారు కదా, పిండి అంత బాగా మెచ్చైపోయింది, అన్నీ బాగా కలిసిపోయాయి. బట్ నాకైతే పిండి కలపటం అస్సలు రాదు. నెక్స్ట్ అయితే మమ్మీ కళాయి ఏమో పొయ్యి మీద పెట్టేసింది హీట్ అవ్వటానికి. ఇంకొక సైడ్ ఏమో నాకు వాటర్ యాడ్ చేస్తుంది పిండి బాగా కలవటానికి. యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం అనమాట పిండి కలపటం. కర్పూస చేయటం వచ్చి కానీ పిండి కలపడం నాకు రాదు, అందుకనే ప్రాపర్గా కలపలేకపోతున్నా. మమ్మీ ఇంకా 2 హ్యాండ్స్ పెట్టి కలపమన్నది. ఎంత కలిపినా అదైతే ఇంతవరకు వచ్చింది, మిగతాది అయితే మమ్మీ కలిపింది. ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే కార్పూస స్టార్ట్ చేశాను. నాకైతే కార్పూస చేయటం చాలా సింపుల్ అనిపిస్తుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. అందరూ ఇది కష్టం అనుకుంటారు, బట్ నాకైతే ఈజీ అనిపిస్తుంది. చూసారు కదా నేను చేసిన కార్పూస ఎలా వచ్చిందో. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే ట్రై చేయమన్నాను. తను అసలు కిచెన్కి ఎప్పుడూ రాడు, అలాంటిది ఫస్ట్ టైం ట్రై చేశాడు. బట్ నాట్ బ్యాడ్, బాగానే చేశారు. నెక్స్ట్ మా నాన్న అంకుల్ని అయితే ట్రై చేయమన్నాను. అంకుల్ కూడా బాగా స్పీడు చేశారు. ఇక్కడ మా మమ్మీ కూడా ట్రై చేసిందనమాట. డే మొత్తం మా ఇంట్లో సందడితో నిండిపోయింది. ఇక్కడ అంకుల్ చేస్తున్నారు. ఈ అంకుల్ పేరు ప్రభాకర్ అంకుల్. నెక్స్ట్ అయితే ప్రాపర్గా కార్పూస చేయాలని మా డాడీ అయితే ట్రై చేస్తున్నారు. చూసారు కదా ఎంత బాగా వేశారో. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మొత్తం ఒకే దగ్గరకు వచ్చేసింది. ఫస్ట్ టైం కదా అలా ఫెయిల్ అవుతాయి. ఇంకా కార్పూస అయితే తీశారు, మంచిగా క్రిస్పీగా అయితే వచ్చేసింది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కార్పూస దగ్గర అయితే మా డాడీ ఉన్నారు. నెక్స్ట్ మా రఫీ కూడా వేసేసారు. ఇక్కడ శ్రీనివాస్ అంకుల్ కూడా వేసేసారు. మాకు స్ప్రైట్ కావాలంటే అందరూ వెళ్ళి స్ప్రైట్ అయితే తీసుకొని వచ్చారు. మేమే అడిగాము, ఇంత కష్టపడి ఇంత ఎండలో కార్పూస చేస్తున్నాం కదా, మాకు స్ప్రైట్ ఏంటంటే చిరక బాటిల్ అయితే ఇచ్చారు నాకు, మా మమ్మీకి. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ అయితే అందరినీ వీడియో తీయమంటే తీస్తున్నారు. అందరూ అయితే మంచిగా కూర్చొని కార్పూస తింటున్నారు. నేనేమో చేస్తూ ఉన్నాను వీళ్ళందరికీ. ఇక్కడితో షార్ట్ అయితే ఎండ్ చేశాను. బాయ్ అందరికి. నెక్స్ట్ అంకుల్ వాళ్ళ జాతరకి వెళ్తుంటే మమ్మల్ని కూడా రమ్మంటే మేము కూడా ఈవినింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా నేనైతే సన్ బాత్ చేస్తున్నాను. అంకుల్ వాళ్ళు అయితే ఎడ్ల పందాలు చూడటానికి వచ్చారు, మేము కూడా అందుకే వచ్చాము. అండ్ మమ్మీ కూడా రాలేదు, సో మమ్మీని తీసుకొని వచ్చాము. నేను మా హస్బెండ్ ఏమో బైక్ మీద వచ్చాము, అందరేమో కార్లో వచ్చారు. ఇక్కడైతే వాష్రూమ్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి ఉంటుంది. లిటరలీ చూసారు కదా, వీళ్ళంతా క్రౌడ్ మెయిన్లీ కబడ్డీ పోటీస్కి, ఎడ్ల పందాలకే వచ్చారు. మొత్తం ఎంత క్రౌడ్ ఉంటుందంటే బాగా డస్టీ ఉంటుంది. మాకైతే చూడటానికి అసలుకి ప్లేస్ అయితే లేదు, సో దూరంగా నిల్చొని చూస్తున్నాము. ఇక్కడైతే ప్రొజెక్టర్ పెట్టారు.
లైవ్ పెట్టారనమాట. బట్ ఇక్కడ కూడా వెళ్ళటానికి లేదు. మా హస్బెండే వీడియో తీశారు. ఎందుకంటే తను హైట్ ఉంటారుగా, కొంచెం కనిపిస్తుంది. పక్కనేమో పోటీలు జరుగుతున్నాయి, ఇటు పక్కనేమో లైవ్ పెట్టారు. మొత్తం ఫిల్అప్ అయిపోయారు జనాలతో. సో కొద్దిసేపు మేమైతే ఆ క్రౌడ్ని చూసుకుంటూ ఉన్నాము, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. ఇక్కడ ఆమెనైతే లిఫ్ట్ చేసి మరీ చూపిస్తున్నారు. ఎందుకంత క్యూరియాసిటీ నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా ఉంటుంది ఇక్కడ ఈ ఊరోళ్ళకి ఎడ్ల పందాలు చూడాలని. సో చాలామంది చాలా ప్లేసెస్ నుంచి వస్తారు. ఎడ్ల పందాలు కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పోటీలలో పార్టిసిపేట్ చేపిస్తారనమాట. చాలా ఫేమస్. ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఫస్ట్ ప్రైజ్ ఏమో ట్రాక్టర్ ఉంటుంది, సెకండ్ ప్రైజ్ ఏమో బుల్లెట్ ఉంటుంది, ఇంకా మిగతావేమో కొన్ని క్యాష్ ఉంటాయి. మాకేమో ఏం కనిపించక మొత్తం తిరుగుతున్నాము. చూసారు కదా ఎంత ఏజ్డ్ పర్సన్స్ వచ్చారో ఇక్కడికి. అటు ఇటు చేసి మేమైతే ప్రొజెక్టర్ ముందుకు వెళ్ళిపోయాము. అందరూ అయితే ఎలా కూర్చున్నారో చూడండి. యాక్చువల్లీ ఇక్కడ అందరూ రైతులే కదా, సో వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వీటిని చూడటానికి. మేము కొంచెం సేపు చూద్దామంటే మాకు ఎక్కడ ప్లేస్ అయితే దొరకలేదు. ఇంకా వీడియోస్ కూడా మొత్తం మా హస్బెండే తీశారు. ఇవి మేబీ పోటీలో విన్ అయ్యాయి అనుకుంటా, అందుకనే తీసుకొని వచ్చి ఇక్కడ నిల్చోబెట్టారు. వీటిని చూడటానికి క్రౌడ్ అయితే బాగా వస్తున్నారు. బట్ మాకేమో ప్లేస్ లేదు. సో మాకు అక్కడ బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట. చాలా క్రౌడ్ పెరిగిపోతున్నారు. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ మా డాడీ అయితే వీడియో తీశారు. కబడ్డీ పోటీ అయితే స్టార్ట్ అయిపోయింది. కబడ్డీ పోటీస్ కూడా ఎక్కడి నుంచో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. వీటికి కూడా ప్రైజెస్ చాలా హైలోనే ఉంటాయి. ఇక్కడ బాయ్స్ కబడ్డీ ఉంటుంది, గర్ల్స్ కబడ్డీ ఉంటుంది, అన్నీ సపరేట్ ఉంటాయి. బట్ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు ఇవి చూడలేదు. ఫస్ట్ టైం నేను కూడా మీతో పాటే చూస్తున్నా. మా డాడీ వీడియోస్ తీసి పంపించారు, వాటిలోనే నేను కూడా చూస్తున్నా. ఇక్కడైతే ఆవులను అయితే తీసుకొని వస్తున్నారు. మరి పోటీ అయిపోయాక తీసుకొస్తున్నారో లేకపోతే అందులో పార్టిసిపేట్ చేయడానికి తీసుకొస్తున్నారో నాకైతే తెలియదు. మా డాడీ ఈ వీడియో కూడా తీశారు. చూసారు కదా లాస్ట్కి వీటి ముందు కూడా చాలా క్రౌడ్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే మేము రైడ్స్ ఎక్కడానికి వచ్చాము. ఇక్కడైతే నేను మా హస్బెండ్ అండ్ మా మావయ్య పిల్లగాళ్ళు అయితే జైంట్ వీల్ అయితే ఎక్కాము. నిన్న ఎట్లానో ఎక్కలేదు, కనీసం ఈ రోజైనా ఎక్కుదాం. ఇంకా మా మావయ్య పిల్లగాళ్ళు అయితే గొడవ చేస్తుంటే ఎక్కాము. యాక్చువల్గా ఇక్కడ మా హస్బెండ్ ఏమో 3D మెటా వాళ్ళది వీడియో గేమింగ్ అయితే ట్రై చేశారు. లిటరల్లీ హీస్ ప్యాక్డ్ అనమాట. అంత స్కేరీ ఉందంట. లైక్ కింద పడుతున్నట్టు, బాంబ్స్ పెళ్తున్నట్టు, అలా స్కేరీ అయితే కొన్ని టైమ్స్ ఉందంట. మిగతా టైం అంతా నార్మల్నే ఉంది. బట్ ఇక్కడ మెయిన్లీ ఏంటంటే కింద అయితే స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. సో దానివల్ల షేక్ అవుతాయి అన్నమాట ఎంటైర్ బాడీ మొత్తం. సో ముందు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు సపోర్ట్ అయితే పక్కాగా ఉండాలి. చూసారు కదా ఇక్కడ మా హస్బెండ్ అయితే ఎంత కామెడీ ఉన్నారో. ఇది కాస్ట్ 100 రూపీస్ అయినా రియర్లీ వర్త్ అనమాట. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అంతే ఒక మంచి మెమొరీ అయితే వస్తుంది దీనివల్ల. నెక్స్ట్ నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ మా హస్బెండ్ని చూసాక నేనైతే స్కేర్ అయిపోయా. అందుకే నేను ట్రై చేయలేదు. పాపం మా హస్బెండ్కి అయితే అది అయిపోయాక మొత్తం స్వెట్ ఉంది. లేట్ చేయకుండా మేమైతే బ్రేక్ డాన్స్ ఎక్కామన్నమాట. నేను మా మామయ్య పిల్లగాళ్ళు మా అత్తయ్య అయితే ఎక్కాము. యాక్చువల్గా నిన్న ఏమేమి ఎక్కామో అవి ఈరోజు ఎక్కలేదు. నిన్న ఎక్కనివి ఈరోజు ఎక్కాము. లైక్ బ్రేక్ డాన్స్ అండ్ జైంట్ వీల్ అయితే ఈరోజు ఎక్కాము. బట్ ట్రస్ట్ మీ, బ్రేక్ డాన్స్ అయితే ఒక్క మంచి మెమొరీ ఇచ్చింది నాకైతే. పర్ఫెక్ట్గా చాలా స్పీడ్గా తిప్పారు ఇక్కడ. చాలా బాగుంది ఇది అయితే. ఎవ్రీ టైం బ్రేక్ డాన్స్ అయితే ఇంత థ్రిల్లింగ్ ఉండదు. ఈసారి అయితే పర్ఫెక్ట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయారు. మేము కూడా రిటర్న్ అయిపోయాము. చూసారు కదా ట్రాఫిక్ అయితే ఎంత ఉందో. యాక్చువల్గా ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీస్ అన్నీ ఇప్పుడే అయిపోయాయి. సో అంత ట్రాఫిక్ ఒకేసారి స్టార్ట్ అయింది. ఇంకా మీ ట్రాఫిక్లో నుంచి బయటపడి కొంచెం బయటకు వచ్చాక ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన వెంటనే మా మమ్మీ అయితే నాకు పని పెట్టేశారు. ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేయమన్నారు. సో రావటం నేనైతే ఇక్కడ కూర్చొని ఫిష్ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను. నాకు రాదు, బట్ నేనేదో షో చేస్తున్నా, అవి కాల్స్తున్నా జస్ట్ అంతే. మిగతా ప్రాసెస్ అయితే నాకు అస్సలు రాదు. మెయిన్లీ వీడియో కోసం బిల్డప్ ఇస్తున్నా అంతే. నాకైతే కుకింగ్ అసలు రాదు, చాలా రేర్గా వస్తుంది. వాటికి నేను చాలా దూరంగా ఉంటా. బట్ ఇప్పుడిప్పుడు ట్రై చేస్తున్నా. ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మా హస్బెండ్ మీదనే నేను చేస్తున్నా అనమాట. చూసారు కదా ఇవన్నీ నేనే చేశాను, ఎంత క్రిస్పీ ఉన్నాయో. బట్ నేను ఫిష్ తినను, ఫస్ట్ టైం నేను తినేసా. నెక్స్ట్ ఇక్కడైతే మేము చపాతీ స్టార్ట్ చేసాము. నేను కొద్దిసేపు ఆడుకుంటూ కొద్దిసేపు చేస్తూ ఉన్నా. మా మమ్మీ ఏమో వాటిని రుద్దుతూ ఉంది, నేనేం బాల్స్ చేస్తున్నా. ఇది కూడా నాకే ఇచ్చేశారు. చపాతీ కాల్చడం మొత్తం నేనే చేశాను. చూసారు కదా మొత్తం వర్క్ ఈరోజు నేనే చేశాను. సో ఇదండి ఈ వ్లాగ్ అంతా. మేళచెరువు నుంచి వచ్చాక ఇవి మేము చేసాము.
ఇంకా తినేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే ఖమ్మం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ డిష్ టాక్స్ అండి.